తుఫాను హెచ్చరికల కేంద్రం నుంచి ముఖ్య సమాచారం. నిన్నటి వాయుగుండము ఈరోజు 5:30 గంటలకు తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది రానున్న 12 గంటల్లో సైక్లోనిక్ స్టార్మ్ తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం పశ్చిమ వాయవ్యంగా అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇది మరికొద్ది రేపటి వరకు కూడాను ఇది వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్కి దగ్గరగా రానయ్యింది. తరువాత కొన్ని గంటల్లో ఇది నార్త్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాగల అంటే ఈరోజు మరియు రేపు నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడాను మోడరేట్ రెయిన్ఫాల్ మోస్తరు వర్షాలు చాలా చోట్ల పడే అవకాశం ఉంది. దీనితో పాటు ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్లో హెవీ టు వెరీ హెవీ భారీ నుంచి అతి భారీ ఉంటూ అత్యంత భారీ వర్షము 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. అలాగే తీరం వెంబడి కూడాను గాలుల వేగము ఈరోజు 45 నుండి 55 కిలోమీటర్లు ఉంటూ అత్యధికంగా 65 కిలోమీటర్లు ఉంటాయి. అలాగే ఈ తుఫాన్ ఏదైతే ఉందో మన తీరానికి దగ్గరకు వచ్చేటప్పటికి గ్రాడ్యువల్గా విండ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. దాదాపు 70 to 80 kmph గస్టింగ్ టు 90 kmph. దాని యొక్క సివియారిటీని బట్టి ఈవెన్ 90 to 100 kmph కూడా ముఖ్యంగా ఈ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్ తీర ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది. సో దీని ప్రభావంతో కాబట్టి ఈ 2 రోజులు కూడాను మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్ళరాదు. అలాగే ప్రజలు కూడా అప్రమత్తమై ఉండాలి. సో లో లయింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ వర్షపాతం ఉంటుంది కనుక ఇనండేషన్ కూడా ఉంటుంది. రేపటి ఉదయం వరకు కూడాను ఇది వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో అంటే పశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణిస్తూ కొద్ది గంటల తర్వాత దాని దిశ నార్త్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉండే అవకాశం ఉంది. సో తీర ప్రాంతంలో అంటే నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అలాగే ఒడిశా తీరాలకు కూడాను మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు. ఇది అండర్ అబ్జర్వేషన్లో ఉంది. సో తీరం దాటేది మనకి సైక్లోన్ అయిన తర్వాత దాని ప్లేస్ ఎక్కడ ఏంటి క్రాస్ అవుతుంది అనేది చెప్పడం జరుగుతుంది.